150 చిన్న ఎంత చిన్న ప్రైస్ 200 రూపాయి ఓకే. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇదైతే. ఎంత ప్రైస్ ఎంత బ్రో? 400 కేజీ. ముళ్ళు ఉండదా? సింగిల్ బోనా ఓకే. చూడండి ఎంత పెద్దగా ఉందో రొయ్య ఇది. చూడండి ఎంత వింతగా కనిపిస్తుందా. మీ సైడ్ ఇట్లాంటివి ఉంటాయా? ఎంత ప్రైజో ఒకసారి కామెంట్ అయితే చేయండి. కిలోకి 2 వస్తాయా ఇవి అన్నా? 3 వస్తాయా? ఎట్లా ఇస్తున్నావు అవి? 850 డజన్ అవి. పెద్ద సైజ్ ఇవి చిన్నగా? మీడియం అన్న, మీడియం సైజు. ఇంకా పెద్దవి ఎట్లా? అవి ఎట్లా ఇస్తున్నావు? 200 ఒక్కొక్కటి. 700 ఇవి డజన్. ఇవి చిన్నయేనా? చిన్న జరా. ఓకే. హెడ్లే పెద్దగా ఉన్నట్టున్నాయి కదా. ఇదేం చేప బ్రో? కట్ ఫిష్ ఎంత ఆలోచించిన తెలియదు. అంత పెద్దదానికి అదే రేట్ వస్తుంది. చూడండి ఏ విధంగా ఉన్నాయి చేపలు. ఈ చేపల పేర్లు అయితే నాకు అస్సలు తెలియదు అనమాట. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి చేపలు ఉన్నాయి ఇక్కడ. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే ప్రైస్ అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరు. మీ సైడ్ ఎంత ఉంటాయో. ఇక్కడైతే లోయెస్ట్ ప్రైజ్లోనే ఉన్నాయి, చాలా వస్తాయి కాబట్టి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడైతే కుప్పలు కుప్పలు పోసి అయితే అమ్ముతారు. మార్నింగ్ 3-4 నుంచి స్టార్ట్ అవుతాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. కుప్పలు కుప్పలు పోసి అయితే అమ్ముతారు. సండే రోజు వస్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. నార్మల్ డేస్లో వస్తే మాత్రం కొంచెం ఫ్రీ ఉంటుంది. చూడండి ఎట్లా ఈ చేపల పేర్లు అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. నాకైతే తెలీదు. చేప చూడండి ఇవైతే చాలా కనిపిస్తున్నాయి కుప్పలు కుప్పలు. ఈ చేపలు చూడండి ఏ విధంగా. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫిష్లు అయితే తీసుకోను. అసలు ఎట్లా ఎక్కువ ఉంటాయి అంటారు. నార్మల్గా అయితే బోన్లెస్ తీసుకుంటాను అనమాట. చూడండి రొయ్యలు పెద్ద పెద్ద చేపలు అనమాట. ఇలాంటి ఫిష్ తీసుకుంటాను. మనమైతే ఇప్పుడు రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ప్రైజెస్, ఇక్కడ చేపలు ఏమేమి దొరుకుతాయి అన్నీ తెలుసుకుందాం ఇక్కడ. సరే అయితే వీడియో చూసేయండి. నచ్చితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఒకసారి అయితే వీడియో చూసేద్దాం. ఈరోజు అయితే జనాలు చాలా తక్కువ ఉంది. వీకెండ్ కాదు కదా, అలానే తక్కువ. చేపలు అయితే అన్నీ చూపిస్తా చూడండి ఒకసారి. పెద్దమ్మా ఎట్లా జల్ల ఉందా? ఇవి రొయ్యలు 200. నాటువా ఇది? ఇవి నల్లగా ఉన్నాయి. నల్లగుంటే అంటే మచ్చ ఉన్నదే. ఎల్లో ఇష్యూ వచ్చింది. ఒరిజినలా? ఎట్లా పెద్దమ్మా ఇది? 220 వస్తుంది. ఒకటే ధరనా? టేస్ట్ ఉంటుంది కానీ రేటు కానీ ఎంత వస్తుంది చెప్పు? లాస్ట్ రేటు 150 వస్తా? లాస్ట్ ఎంత వస్తుంది? 180. ఓకే.
హెడ్లే పెద్దగా ఉన్నట్టున్నాయి కదా. అక్క ఇవి ఎట్లా 550యా? గవ్వ ఎట్లా అవి ఎట్లా? 350. ఆ చిన్నవారివి 220యా? ఏం ప్రిష్ బ్రో ఇవి? ఏం చేప అంటారు దీన్ని? చిన్న ఇదేం చేప బ్రో? కట్ ఫిష్ ఎంత రేట్ ఎక్కువ తక్కువ ఏమున్నది? పర్లేదు పర్లేదు పర్లేదు. 27 తారీఖు ఏం రేట్ వేసాను? రేట్ అడిగితే నువ్వు మొత్తం లిస్టే చూపిస్తున్నావుగా. ఓకే ఇది ఏం చేపనా? టూనా. చచ్చిపోయినాయి అవన్నీ, చంపేశారు. అన్న ఇవి ఎట్లా? వచ్చే రేట్ ఏమొస్తుంది? ఫైనల్ రేట్ ఏంది? 650. బ్రో ఎట్లా ఇది? 4. ఎంత ప్రైస్ ఎంత రావు ఇది? 130 కిలో. ఓకే ఎంత అన్న ప్రైస్ ఎంత? కిలో 30 రూపాయలు. కిలో 30. ఓకే 100 రూపాయలు కిలో. 100 రూపాయలు కిలో. ఓకే ఎంత అన్న కిలో? 150 కేజీ. 150. 50 రూపాయలు కిలో. ఓకే కొంచెం 150. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అమ్ముతారు అనమాట, మనం అడిగి తీసుకోవాలి. ముళ్ళు ఉండదా? చిన్న పిల్లలు తింటారు, నువ్వు ముళ్ళు లేదంటే ఏం చేపది? అడుగుతా అడిగి వస్తా, ఆమె కటింగ్ చేసి ఇస్తాము. ఇది తీసుకున్నాక అడగదు మళ్ళా. ముళ్ళు చిన్నపిల్లలు తింటారు అట్లా. ఎట్లా ఎంత ప్రైస్? 90 రూపీస్. ముళ్ళు ఉండదా? అంటే సేమ్ జెల్ల టైప్ ఇది. ఓకే ఓకే బ్రో ఎట్లేదు? 110. का 3 किलो है, का 3 है, 50. बोनलेस करने का था. ఉందనా అవి? ఒక షాప్ చూపియనా? చూపి ఇట్లా మీకు
60 రూపాయలు రావు. అంటే ఎర్రగా ఉండాలా? తెల్లగా ఉండాలి సార్. ఎర్రగా ఉంటే వదకుండా ఉంటావా దుకాణం మాత్రం తెలుసుకొని తినకుండా ఉంటావా? కాగా ఎట్లా ఇది? ఏ బాబు 130 రూపాయలు. 130. ముళ్ళు ఉంటుందా ఇంట్లో? ముళ్ళు దీనిలో ఉందా ముళ్ళు? ఉండదా? ఏమంటారు దాన్ని? చేప ఏమంటారు దీన్ని? ఎట్లా అవి ప్రైజ్ ఎట్లా? రవ్వనా బొచ్చునా అవి? ఇది బొచ్చా, ఇది రావు. ఇది ఇవన్నీ అవే మెరగాలు రావలేదు. ఎంత ప్రైజ్ ఎంత? 100 రూపాయలు. చిన్ని 90, పెద్ద 100. అన్నా ఎట్లా జల్ల బాయ్? జల్ల ఎట్లా? 100. నువ్వు అట్లా అంత ఆలోచించినా నీకు తెలియదు. అంత పెద్దదానికి అదే రేట్ వస్తుంది. అదే అదే. ముళ్ళు ఉంటుందా? ముళ్ళు లేనిది కావాలా? ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ముళ్ళు ఉంటుంది. అన్నిట్లో ముళ్ళు ఉంటుంది. నా ముళ్ళు తక్కువనే పెద్ద ఎంత? 950. ఒకటి పట్టుకోనా? ఎంత? 900కు 50 డజన్. 950. 950 డజన్. ఇదేమో 650 డజన్. ఎట్లానే? ఎట్లా? 500కి 500కి ఎన్ని? 12. కానీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా. కానీ రేట్ ఎంత ఇస్తావు ఫైనల్గా చెప్పి నాకు? 400 ఇచ్చాను. ఇవి ఇస్తావా? 400కి ఇస్తావా ఇవి డజన్? అన్నా ఇవి ఎట్లానా? అన్నా ఎట్లవి అవి? 2000. ఎట్లవి? 60 చిన్న 40 వస్తుంది. అవి ఇటా సేమా? ఎట్లా ఇవి? 250. ఇవి 250. बड़ा जम्बो चाहिए. 250 राव? बड़ा जम्बो है, छोटा वाला 250 रहता. ఎట్లా ఇస్తున్నావు అవి? 850 డజన్ అన్న. 850 డజన్ ఇది. పెద్ద సైజ్ ఇవి చిన్నగా? ఇది మీడియం అన్న. మీడియం మొత్తం మీడియం సైజు. ఇంకా పెద్దవి? ఇంకా పెద్దగా ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా అవి ఎట్లా ఇస్తున్నావు? 200 ఒక్కొక్కటి. 700 ఇవి డజన్? 700 డజన్. ఇవి చిన్నయేనా? చిన్న జరా. ఓకే. వీటిలో 150. లాస్ట్ 150 ఇస్తాను. 150 లాగా ఇస్తాను. లోపల లేవు 300 300
मालूम कैसा निकाला वीडियो बादल పెద్దగా ఉందిగా ఫోటో ఇలా దిగా वीडियो వీడియో నికాలి चिना इवे ఎంత भाई ये कितना 100 रुपये 100 रुपये में किलो किलो దాని పేరు ఫిష్ పేరు శంకరనా 250 kg 250 కేజీయా బాంగడా ఇది 200 kg బాంగడా 200 ఓకే ఎంత 300 kg 300 కేజీ ఓకే ఎంత 700 kg 700 ఓకే పండుగ పన ఎంత ప్రైస్ ఎంత 550 kg 550 ఓకే వైట్ ఎంత ప్రైస్ ఎంత 1500 kg 1500 కేజీ ఓకే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇదైతే ఎంత ప్రైస్ ఎంత బ్రో 400 kg 400 కేజీ ముళ్ళు ఉండదా ఒకటే సింగిల్ బోల్ సింగిల్ బోనా ఓకే చిన్న ఎంత చిన్న ప్రైస్ 200 రూపాయి ఓకే 150 ఇది ఎట్లా అదే ఎట్లా రేటు 300 250 300 250 ఓకే అది ఎట్లా రేటు ఏమైనా షాప్ అనే పట్టుకొని వస్తలే నీకు 400 ఓకే ఇదే పెద్ద సైజా ఓకే ఓకే చల్ ఆ షార్ట్స్ ఉంటాయి చూడు ఇక్కడ ఫిష్ లై సండే రోజు మాత్రం చేపలు రేట్ అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చాలామంది వస్తారు కదా. నార్మల్ డేస్లో అయితే మాత్రం ప్రైస్ చాలా 50-50గా ఉంటుంది అనమాట. సండే రోజు 200 ఉన్నది, నార్మల్ డేస్లో అయితే 100 రూపీసే ఉంటుంది అట్లా అనమాట. ఇక్కడ రామ్నగర్ స్పెషాలిటీ అదనమాట. మిగతా డేస్ మాత్రం ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది, అది గమనించాలి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.